ఈరోజు నేనైతే కబ్బన్ పార్క్ అయితే పోతున్నాను. కబ్బన్ పార్క్కి ఎందుకు పోతున్నాను అంటే పార్క్ పొద్దునరం పోతారా అనుకుంటే మార్నింగ్ మార్నింగ్ పోతున్నా. ఏంటంటే ఐ హెడ్ మెనీ థింగ్స్ అబౌట్ కబ్బన్ పార్క్. అంటే ఏంటంటే ఇట్స్ లైక్ స్టార్టప్స్ గురించి కానీ ఏదైనా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం కానీ కొన్ని గ్రూప్స్ ఉంటాయంట కబ్బన్ పార్క్లో. అక్కడ సో కొంచెం నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, స్టార్టప్కి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం వాళ్ళని కలవచ్చు, గొప్ప వాళ్ళని కలవచ్చు అని ఈ రోజు అయితే నేను ప్లాన్ చేసిన అనమాట. సో లెట్స్ గో. ఏంట్రారు నెట్వర్కింగ్ స్టార్టప్ అయ్యి పెద్ద కథ అంటున్నాం అంటే మనం మేజర్గా బెంగళూరుకి వచ్చిన పర్పస్ అయితే అది ఇట్స్ లైక్ ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటాయేమో, స్టార్టప్స్ కానీ ఏదైనా మన ఐడియాస్ వ్యాలిడేషన్ దొరుకుతుందేమో అన్న థాట్తో అయితే నేను రావడం బెంగళూరుకి. సో చూద్దాం ఈరోజు ఎట్లా గడుస్తుందో. ఐఎమ్ మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పోతున్నా, మంచి పీపుల్ని అయితే కలుస్తాను అది ఇది అనుకుంటా. చూద్దాం మరి. జాయిన్ మై జర్నీ. ఉన్న ప్లేస్ నుంచి అయితే ఒక 1 hour అయితే జర్నీ ఉంది. బస్సు అయితే బస్సులోనే వెళ్ళాలి, ఒక 1 hour పట్టచ్చు. ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యి 7కి అంతా అక్కడ ఉందాం అనుకున్నా, బట్ అంత మార్నింగే లేలేకపోయినా అనమాట. సో ఇప్పుడైతే 7:30 అట్లా అవుతుంది. అరౌండ్ మేబీ 8:30 అవ్వచ్చు అక్కడికి వెళ్ళడానికి. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయాలి నేనైతే. మా అమ్మ కట్టించిన నువ్వుల ముద్దలు కొంచెం డేట్స్ ఉంటే ప్యాక్ చేసుకున్న బస్సులో తిందామని. అది మ్యాటర్. ఇవాళకి ఇది నా అవుట్ఫిట్. బ్లాక్ టీ షర్ట్ లేడ్ విత్ ఏ చెక్ షర్ట్ అండ్ బాటమ్కి అయితే ఒక కార్గో ప్యాంట్ అండ్ షూస్, ఒక క్యాప్ కూడా పెట్టుకున్నా. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బస్ నంబర్ ఐ డోంట్ రిమెంబర్, బట్ శివాజీ నగర్ వెళ్ళే బస్సు. నేను శాంతినగర్లో దిగాలి. బస్సు ఎంత ఫుల్ ఉంది. 2 బస్ స్టాప్లు అయితే 2 బస్సులు అయితే మారాల్సి ఉంది. ఒక బస్సు అయితే మారి ఒక స్టేషన్కి అయితే వచ్చిన, అది శాంతినగర్ నుంచి లైక్ ఎంజీ రోడ్ కబ్బన్ రోడ్ ఎక్కడికి వెళ్ళాలి, వచ్చి అక్కడికి వెళ్ళాలి, ఆ బస్సు క్యాచ్ చేయాలి. ఐ షుడ్ హానెస్ట్లీ సే, నేనున్న హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి ఇక్కడ ఇప్పుడు వెళ్తున్న ఏరియాకి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. రోడ్డు విశాలంగా కానీ, ఆ బిల్డింగ్స్ కానీ చాలా చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది ఏరియా అయితే. వీఆర్ హియర్ కబ్బన్ పార్క్ అయితే రీచ్ అయినాం. మేజర్ పార్క్ ఇన్ అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ అనుకోవచ్చు. అంటే మేజర్ సిటీ ఉంటుంది కదా, సిటీ మధ్యలో మంచిగా ట్రీస్ కానీ మంచి రిఫ్రెషింగ్ ప్లేస్ అనమాట. బాగా చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చాలామంది వాకింగ్కి ఇట్లా అంటే వస్తున్నారనమాట. చాలా మార్నింగ్ అదే సండే కొంచెం అందరికీ వీక్ ఆఫ్స్ ఉంటాయి కదా. సో ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ హియర్, యూ కెన్ సీ. దిస్ ప్లేస్ ఈజ్ అమేజింగ్. అంటే చాలా మొత్తం గ్రీనరీ, చాలా స్కూల్ నుంచి పిల్లలు కూడా వచ్చినారనమాట. ఇంకా చాలామంది పిక్నిక్ అయితే వచ్చారు పిల్లల్ని పట్టుకొని, అలాగే చాలామంది పెట్స్ తీసుకొని అయితే వచ్చినారు. అండ్ ఇంకా నాయిసెస్ కానీ ఏ నాయిసెస్ లేకుండా, నాయిస్ పొల్యూషన్ లేకుండా ఫ్రెష్ ఎయిర్, సూపర్ ఉంది ప్లేస్ అయితే. పార్క్లోకి అయితే ఎంటర్ అయినా, పార్క్ అయితే ఎక్స్ట్రీమ్లీ గుడ్. అసలు చాలా చాలా బాగా అనిపించింది. పార్క్ అయితే ఎక్సలెంట్ ఉంది. అంటే ఇంత మంచి అంటే లైక్ ఇంత పెద్ద సిటీ మధ్యలో ఇట్లా ఒక మంచి గ్రీనరీ ఏరియా కానీ ఉండడం చాలా బాగుంటుంది. అసలు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఫ్రెష్ ఎయిర్ లాగా ఉంది, నైస్. ఇంకొకటి చెప్పాలంటే లైక్ బస్సు దిగేటప్పుడు ఇక్కడికి రీచ్ అయ్యేటప్పుడు బస్సు దిగాలన్నమాట. బస్సు దిగేటప్పుడు ఒక ఆంగ్లో ఇండియన్ అనుకుంటా, ఐ థింక్ సో. అంటే తను బార్న్ హియర్ అండ్ బ్రాట్ అప్ ఇన్ అమెరికా అంట ఒక అమ్మాయి. షీ టోల్డ్ హర్ నేమ్ నిత్య. అంటే కంగారుగా ఎక్కిందనమాట. ఎటు దిగాలి ఎటు ఎక్కాలి అంటే కమ్యూనికేట్ చేయలేకపోయింది ఈజీగా. అవునా, నేను కూడా గమనించిన అనమాట. ఓకే, ఐ థింక్ షీ ఈజ్ ఆల్సో గోయింగ్ కబ్బన్ పార్క్ అనుకున్నా. మరి దిగంగానే ఐ అప్రోచ్ హర్. హాయ్ ఇట్లా జనరల్గా క్యాజువల్గానే అంటే అప్రోచ్ అయ్యి ఇట్లా, ఓకే నువ్వు ఫస్ట్ టైమా ఇట్లా రావడం కబ్బన్ పార్క్కి? నేను ఫస్ట్ టైమే, బట్ ఇట్లా ఫస్ట్ టైం కబ్బన్ పార్క్కి రావడము. ఓకే, నా పేరు అరుణ్ సంజయ్, ఇట్లా నేను కూడా కబ్బన్ పార్క్కి వెళ్తున్నాను, ఎటు వెళ్ళాలో నీకు తెలిసి ఐడియా ఉందా? ఇట్లా కొంచెం సేపు చిట్ చాట్ చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. తను షీ ఏదో రీసెర్చ్ మీద ఇండియాకి వచ్చిందంట. ఒక 1 year వరకు ఇక్కడే ఉంటుందంట, అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో. లైక్ ఎన్విరాన్మెంట్ గురించి అండ్ అట్లానే ఉమెన్ హెల్త్ గురించి ఏదో సంథింగ్ ఆ టాపిక్ మీద రీసెర్చ్ అయితే చేస్తున్నాను. ఒక 1 year వరకు ఇక్కడే ఉంటాను. మా గ్రూప్ ఏదో అంటే చెప్పినాను కదా ప్రీవియస్గా చెప్పినట్టు, కబ్బన్ పార్క్స్లో చాలా గ్రూప్స్ అయితే ఉంటాయి. అంటే పేజెస్ లాగా అనమాట వాళ్ళు.
అంటే కబన్ టేల్స్, కబన్ ఫౌండర్స్, కబన్ మీట్స్, బుక్స్ చదువుకునే వాళ్ళకు ఒక గ్రూప్ లాగా, అంటే రన్నింగ్ చేసే వాళ్ళకు ఒక గ్రూప్ లాగా, డాగ్స్ ఉన్న వాళ్ళకు ఒక గ్రూప్ లాగా, ఇట్లా వాకింగ్ చేసే వాళ్ళకు ఒక గ్రూప్ లాగా ఉంటారు. సో అట్లా తను ఒక గ్రూప్ కోసం అయితే వచ్చిందంట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు. మరి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వరకు మేము కబ్బన్ పార్క్ రీచ్ అయ్యే వరకు బస్ స్టాండ్ నుంచి కొంచెం చిట్ చాట్ చేసుకుంటూ వచ్చినాము. బాగా అనిపించింది తనతో మాట్లాడడం. అంటే నీకు బై ఎనీ ఛాన్స్ తెలుగు వచ్చా అని అడిగిన. అంటే నాకు రాదు, బట్ నాకు నేర్చుకోవాలని ఉంది, చాలా ఉంది. ఎందుకు అంటే అంటే చాలా అంటే మిథలాజికల్గా కానీ హిస్టారికల్గా కానీ తెలుగుకి సంబంధించిన మన రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి కదా. సో నేను అట్లీస్ట్ ఒక ద్రవిడియన్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలి. అంటే ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటే మనమే అనుకుంటాను. ఐ డోంట్ థింక్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అంటే మనమే అనుకుంటాం మేజర్గా కేరళం కానీ, లేకపోతే కన్నడ, తమిళ్, మరి మన తెలుగు, ఇవే అనుకుంటా ద్రవిడియన్ లాంగ్వేజ్ అంటే మేబీ. సో తను అనుకుందంట అట్లీస్ట్ ఒక్కొక్క ద్రవిడియన్ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవాలి అని తనకుందంట. సో ట్రై చేస్తాను. నాకు బాలీవుడ్లో కొన్ని సినిమాలు చూసి నాకు కొంచెం హిందీ నేర్చుకున్నా అట్లనే అని అనిందనమాట. ఇట్స్ కొంచెం కొత్త పర్సన్ని మీట్ అయినట్టు అనిపించింది అనమాట నాకైతే. అంటే మళ్ళీ చెప్తున్నా, అంటే నేనే పోయి అప్రోచ్ అయ్యి ఏదో ట్రై చేసిన ఒకసారి. అంటే హౌ దే రిసీవ్ వాజ్, నేను ఎట్లా నన్ను నేను ఎట్లా పోర్ట్రేట్ చేసుకోగలను అని. ఈవెంట్ వెల్ నన్ను అడిగితే. సో ఆల్మోస్ట్ ఒక 9:30 వరకు అయితే అవుతుంది. అట్లా ఇట్లా కొంచెం సేపు తిరిగిన అనమాట పార్క్ అంతా. బాగా అనిపించింది. ఎవ్రీవన్ పెట్స్ తీసుకొని వస్తున్నారు పిల్లలు ఆడుకోవడానికి. లైక్ చాలామంది పిక్నిక్ లాగా కూడా వచ్చినారు అనమాట. ఏదో బాస్కెట్ లాగా మనం సినిమాలో చూస్తాం కదా, బాస్కెట్ పెట్టుకొని ఒక హ్యాట్ వేసుకొని ఒక ఈ టైప్లో కైండ్ ఆఫ్ రేంజ్లో వచ్చినారు. కొంతమంది పెట్స్ తీసుకొని వచ్చినారు, కొంతమంది ఫ్రెండ్స్ కొంచెం ప్లేఫుల్గా ఆడుకోవడానికి ఇట్లా. అఫ్కోర్స్ లవర్స్ కూడా ఉన్నారు. అది చెప్పినాం కదా. నేను వచ్చిన పర్పస్ వచ్చేసి కబన్ ఫౌండర్స్ అనే గ్రూప్ కోసం అయితే వచ్చిన. అది స్టార్ట్ అవ్వడానికి 10కి అయితే స్టార్ట్ అవుతుంది అది. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేద్దాము. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలే. కొన్ని తెచ్చుకున్నాను అనమాట, డేట్స్ అట్లాగే మా అమ్మ చేసిన నువ్వుల ముద్ద ఇచ్చి కొంచెం తిని కొద్దిసేపు వెయిట్ చేద్దాం. వెన్ దే కమ్ వి విల్ జాయిన్ దెమ్. ఏమైందంటే వాట్ ఐ థాట్ వాజ్ వెంట్ రాంగ్, అంటే బ్లాస్ట్ అయిందనమాట ప్లాన్. ఫౌండర్ అదే కబన్ ఫౌండర్స్ ఒక మీట్ జరుగుతుంది అనుకున్నాం కదా, బట్ నో వన్ కేమ్. డోంట్ నో వై ఇట్ వెంట్ ట్రాజడీ అయింది. సో ఇంక చేసేదేముంది, ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ వరకు వెయిట్ చేసినా మనం వస్తారేమో అని ఎవరన్నా, బట్ నో వన్ కేమ్. సో వాట్ ఐమ్ థింకింగ్ ఈస్, ఇక్కడ దగ్గరలోనే విశ్వేశ్వరయ్య మ్యూజియం అయితే ఉంది. సో దానికి ఒకసారి వెళ్దాం అయితే అనుకుంటున్నా. అది అయిపోగానే ఇంకా చాలా ఎగ్జైటెడ్గా అయితే వచ్చిన. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే, బట్ కబన్ బుక్స్ క్లబ్ అని ఒక బుక్స్ క్లబ్లో ర్యాండమ్గా పోయినా అనమాట. ఏంటి వీళ్ళు ఏదో డిస్కస్ చేస్తున్నారు కదా అని పోయినా, బట్ ఇట్ వాజ్ ఫైన్. వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు అనమాట, ఆ బుక్ క్లబ్ ఫౌండర్. ఆయన హీజ్ యాక్చువల్లీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంపెనీ, కృష్ణరాజ్ అంటే ఆయన పేరు. నా నెంబరు అంటే సేవ్ చేసుకున్నా, బట్ ఇట్స్ ఫైన్. అంటే కొంచెం ఒక మెంటర్ అవ్వచ్చు మనకి ఫ్యూచర్లో. లైక్ హీజ్ ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉందంట. ఇంకా చాలా నాలెడ్జ్ ఉందనిపించింది ఆయనతో. సో కొంచెం ఓకే, ఇప్పుడు వచ్చిన దానికి ఒక చిన్న నెట్వర్కింగ్లో ఒక చిన్న హ్యాక్ అయితే ఒక కనెక్షన్ అయితే దొరికింది. సో ఫ్యూచర్లో ఆయనతో ట్రావెల్ చేస్తాం కదా, బుక్ క్లబ్లో నెంబర్ తీసుకున్న బ్రాడ్కాస్ట్ ఛానల్ యాడ్ చేస్తా అన్నాడు. అప్పుడప్పుడు మీటింగ్స్ జరుగుతుంటాయి, ఇట్లా యాడ్గా బుక్స్ గురించి మేము డిస్కస్ చేస్తాము, ఏదన్నా టాపిక్ గురించి కూడా డిస్కస్ చేస్తుంటాము, నీ థాట్స్ ఉంటే షేర్ చేయొచ్చు ఏదన్నా అని అన్నాడు. బాగా ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్ అనిపించింది అంతే. ఇంకా సో చేసేదేం లేదు, బట్ గ్రీనరీ కానీ, అంటే ఆల్మోస్ట్ 10-11 అవుతుంది అనుకునే టైము, బట్ ఒక 6-7 ఉన్నట్టుంది అనమాట ఫీల్. ఇంకా విశ్వేశ్వరయ్య మ్యూజియంకి అయితే వెళ్ళిపోతాం.
పార్క్ వెళ్ళిన తర్వాత అయితే నేను నెక్స్ట్ విశ్వేశ్వరయ్య మ్యూజియంకి అయితే వెళ్ళాను. బట్ ఆ వీడియో వచ్చేసి పార్ట్ 2 లాగా అయితే తీస్తాను. ఎందుకంటే అది చాలా పెద్ద వీడియో. దాన్ని కంప్లీట్ విశ్వేశ్వరయ్య మ్యూజియం డెడికేటెడ్ వీడియో లాగా అయితే చేస్తాను. సీ యూ గైస్, కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్, బాయ్ బాయ్.